అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 95. దివితు చిన్ను మెళ్ళలో తాళి కట్టి చేదరించుకుని వదిలేసి వెళ్ళిపోతాడు. అక్కడ తర్వాత జరిగింది. అర్ణవ్ అక్కడ జరిగిందంతా వీడియో తీసి దాన్ని చూసి నవ్వుతూ, ఒరే అశ్విన్, రిషి ఇద్దరు భలే దొరికారురా. మీ ఇద్దరికి ఆ చిన్ను అంటే ఎంత ప్రాణమో తెలిసి ఎక్కడ కొట్టేయాలో అక్కడ కొట్టాను ఇద్దరిని. ఇప్పుడు కదా నా మనసు ప్రశాంతంగా ఉండేది అని ఆ వీడియోని అశ్విన్కి రిషికి పంపిస్తాడు. చిన్ను షాక్లో నుండి తేరుకుని దివిత్ వెనక పరిగెడుతూ, ఏమండి ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటుంది. దివిత్ ఆగి వెనక తిరిగి, ఏం చెప్తావే? ఏం చెప్తావు? మీ అన్న నువ్వు ఏ తప్పు చేయలేదని, మీరు మంచివాళ్ళని చెప్తావు అంతేనా? తప్పు చేసిన ప్రతి వాడు తప్పించుకోవడానికి చెప్పే మాటలు, వేసే నాటకాలు ఇలానే ఉంటాయి అంటాడు. చిన్ను దివిత్ కళ్ళల్లో చూస్తూ, అయ్యో మీరు నన్ను అపార్థం చేసుకున్నారండి. రిషి నాకు మంచి ఫ్రెండ్ అండి. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకా నేను కాల్ చేసింది మీరు చెప్తున్న ఇషాన్ గారికి కాదు అని చెప్తుంటే దివిత్ గట్టిగా, నోర్ముయ్, ఆపు నీ నాటకాలు. నువ్వే అని నా ఫ్రెండు నా చూపించాడు. నా ఇద్దరు చెల్లెళ్ళ జీవితాలు నాశనం కావడానికి కారణం నువ్వు. నీ గురించే నీ అన్న నా చెల్లిని పెళ్లి చేసుకున్నా తనని బాగా చూసుకుని ఉండి నా చెల్లిని సంతోషంగా ఉండుంటే కథ ఇంకోలా ఉండేది. చిన్ను మెడలో ఉన్న పసుపు తాడుని తన చేతిలో పట్టుకుని చిన్నుని చూసి, నా చెల్లికి మీ వల్ల జరిగిన నష్టానికి, తను పడ్డ బాధకి, తను అనుభవించిన నరకానికి ఇది నేను ఇచ్చే బహుమానం. నా చెల్లి జీవితానికి నీ అన్న కట్టిన వేళ, నీ జీవితం అనేది వాడికి తెలియాలి అని చెప్పి వెళ్ళడానికి వెనక తిరిగి ఆగి మళ్ళీ చిన్ను సైడ్ తిరిగి, నీ జీవితంలో నేను కట్టిన ఈ తాళిని కాదని నిన్ను ఉద్ధరించడానికి వేరే ఎవడు ముందుకొచ్చినా వాడిని చంపేస్తాను, జాగ్రత్త అంటాడు. చిన్ను ఏడుస్తూ దివిత్తును చూసి, మీరు కాదు, మిమ్మల్ని కాదని నా జీవితంలో నేనే ఎవరిని రానివ్వను. నాకు ఇష్టం లేకుండా ఎవరైనా వచ్చినా అదే నాకు చివరి రోజు అవుతుంది అంటుంది. ఓ, ఇదో కొత్త నాటకమా? మీరు నా చెల్లి చేసిన అన్యాయం తెలిసేసరికి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? వెళ్ళి నీ అన్న చెప్పు, నా చెల్లికి వాడు చేసిన దానికి నీకు ఏమీ కాని ఒక భర్త ఉన్నాడని, నీ జీవితం నాశనం చేశానని, ఇంకొకటి నీ జీవితంలో రానివ్వను అన్నానని చెప్పు అంటాడు దివిత్. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. మిమ్మల్ని తప్ప నా జీవితంలో వేరొకరిని కల్లో కూడా ఊహించుకోలేను. మీ ఫ్రెండ్కి కూడా మీరనుకునే కాల్ చేశాను. బికాజ్ ఐ లవ్ యూ సో మచ్ అంటూ దివిత్తుని పట్టుకుని ఏడుస్తుంది చిన్ను. మీకు ఇలాంటి సిచ్యువేషన్లో నా ప్రేమ చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది చిన్ను. దివిత్ తనను పట్టుకున్న చిన్నుని వెనక్కి లాగేసి తన భుజాల్ని గట్టిగా పట్టుకుని, నువ్వు చెప్పేవన్నీ నమ్మే పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా నేను? నన్ను లెవ్ చేస్తున్నావా? ఇదేపటి నుండి? అసలు నేను ఎక్కడుంటానో నీకు తెలుసా? నా పేరు తెలుసా నీకు? ఇంకొక నీ జీవితంలో రానివ్వను అన్నానని మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నావా అంటాడు. చిన్ను వెక్కి వెక్కి ఏడుస్తూ, దివిత్ గారు ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి వినండి. నేను ఇప్పుడు కాదు, మీ ఫ్రెండ్ కార్తీక్ పెళ్ళిలోనే మిమ్మల్ని చూసి లవ్ చేశాను. మీకోసం చాలా వెతికాను అని చెప్పబోతుంటే తనని ఆపు అని గట్టిగా అరుస్తూ, నువ్వెన్ని చెప్పినా నేను వినను. నువ్వు నన్ను లవ్ చేస్తుంది నిజమే కావచ్చు. నా ఫ్రెండ్ విషయంలో, నీ ఫ్రెండ్ విషయంలో నేను పొరపాటు పడి ఉండొచ్చు, కానీ నా చెల్లి జీవితంతో ఆడుకున్న నీ అన్న విషయంలో మాత్రం నువ్వు ఈ బాధను అనుభవించాల్సిందే అంటాడు. ఎప్పటి నుండో నన్ను ప్రేమించాను అంటున్నావు కదా, సో ఇప్పుడు ప్రేమించిన వాడే పెళ్లి చేసుకున్నా వాడికి నువ్వంటే అసహ్యం అని, నీ ప్రేమ నీకు దక్కలేదని, నీ ప్రేమే నీ భర్త అయినా అతన్ని నీ దగ్గర లేక ఏడుస్తున్న నిన్ను చూసి ఎటు కాకుండా పోయి నీ జీవితం గురించి ఆలోచిస్తూ నీ అన్న చాలా ఏడవాలి. నా చెల్లి పడిన బాధ నువ్వు పడాలి. నిన్ను చూసిన ప్రతి క్షణం నీ అన్న నరకం అనిపించాలి. నా చెల్లి పట్ట బాధకి నేను చేసిన దానికి నీ కన్నీళ్లే మీ అన్నకు సమాధానం అని తనను వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చిన్ను అక్కడే కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నది కొంతమంది అయినా ఏదో సినిమా చూస్తున్నట్లు చూస్తుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి చిన్ను అలా ఏడవటం చూసి పరుగున తన దగ్గరకు వెళ్తాడు. ఇదంతా చూసిన ఈశాను షాక్లో ఉండిపోతాడు. దివిత్లో ఇంత కోపం ద్వేషం ఉన్నాయా అని ఆశ్చర్యపోతాడు. అశ్విన్ ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినడానికి కిందకు వచ్చేసరికి ధృతి చేర్చంగు దోపుకుని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది. అశ్విన్ ధృతిని చూసి మనసులో కొంచెం కాలు నొప్పి తగ్గిందో లేదో అప్పుడే స్టార్ట్ చేసేసింది పనులన్నీ. ఇవన్నీ చేస్తూ కూర్చుంటే నన్నెవడు పట్టించుకుంటాడే అనుకుంటూ దగ్గరికి వెళ్తాడు.
ధృతి అశ్విన్ చూసి నవ్వుతూ, వచ్చేసారా, మీకోసమే, మీకు ఇష్టం అని పెసరట్టు ఉప్మా చేశాను అని ప్లేటు పెట్టి వడ్డిస్తూ ఉంటుంది. ధృతి అశ్విన్కి రైట్ సైడ్ ఉండి వడ్డిస్తుంటే ధృతి నడుము క్లియర్గా కనిపిస్తూ ఉంటే అశ్విన్ తినకుండా తన నడుమును చూస్తూ కూర్చుంటాడు. ధృతి అశ్విన్ తినడం లేదని అశ్విన్ వైపు చూసి, ఏంటి అశ్విన్ గారు తినకుండా ఎక్కడో చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు, చిన్ను గురించేమో అని అశ్విన్ని పిలుస్తుంది. అశ్విన్ తేరుకుని, చెప్పు ధృతి, ఏంటి పిలిచావు అంటాడు. తినండి, మళ్ళీ పార్టీ వర్క్స్ ఇంకా మిగిలే ఉన్నాయిగా అంటుంది ధృతి. అశ్విన్ అంటూ తింటూనే ధృతి నడుము వైపు చూస్తూ మనసులో, అమ్మాయిలకే ఎందుకు ఇన్ని అందాలు ఇస్తాడు దేవుడు, మగాళ్ళకే వీక్ పాయింట్స్ పెట్టాడు, నడుము చూస్తే చాలు ఎంతటి ఎవడైనా పడిపోవాల్సిందేనేమో, ఓయ్ రాక్షసి చంపుతున్నావు కదే నన్ను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అశ్విన్కి కాల్ వస్తుంటే తినడం అయిపోయేసరికి హ్యాండ్ వాష్ చేసుకుని కాల్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్తాడు. అర్ణవ్, హాయ్ అశ్విన్, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. అశ్విన్, ఎవరు? అర్ణవ్, అదేంటి అశ్విన్, నన్నెలా మర్చిపోతావు, నన్ను తొక్కేసి మీరు నంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయారని నన్ను మర్చిపోయావా అంటాడు. అశ్విన్, అర్ణవ్ అంటాడు. అర్ణవ్, ఎస్ కరెక్ట్ అశ్విన్, అని నీకు విషయం చెప్పాలని చేశాను, నీ ఫోన్కు వీడియో పంపించాను, చిన్న షార్ట్ ఫిల్మ్ అనుకో, అది చూడు చాలా బాగుంది, నీ పెళ్ళం అన్నా అంట, ఎంత బాగా యాక్ట్ చేశాడో, చూశాక ఎలా ఉందో నాకు మర్చిపోకుండా చెప్పు అని కాల్ పెట్టేస్తాడు. అశ్విన్ వాట్సాప్ ఓపెన్ చేసి ఆ వీడియోని చూసి కళ్ళు ఎర్రగా అయిపోయి గట్టిగా ధృతి అని అరుస్తాడు. చిన్ను వస్తుందని కిచెన్లో తన కోసం స్వీట్ చేస్తున్న ధృతి అశ్విన్ అరుపుకి భయపడి కంగారుగా భయపడుతూ బయటకు వస్తుంది. అశ్విన్ అటు తిరిగి ఉండటంతో తన మొహంలో ఉన్న కోపం, ఆవేశం, బాధ కనిపించదు ధృతికి. అశ్విన్ దగ్గరగా వెళ్ళి తన భుజం మీద చెయ్యేసి, అశ్విన్ గారు అని పిలుస్తుంది. అంతే, అశ్విన్ ఫాస్ట్గా వెనక్కి తిరిగి ఆవేశంగా ధృతి గొంతు పట్టుకుని, ఎంత మోసం చేసావే, నీకు కోపం ఉంటే అది నా మీద చూపించాలి, అంతేకాని కల్మషం లేని నా చెల్లిని వదినా వదినా అంటూ నీ చుట్టూ తిరిగే నా బంగారు తల్లిని, నీ గురించి ఆలోచించి నిన్ను యాక్సెప్ట్ చేయమని అడిగిన మా అమ్మని తన జీవితాన్ని నాశనం చేసావు కదే, ఆడపిల్ల అయ్యుండి ఇంకొక ఆడపిల్ల జీవితంతో ఇలా ఎలా ఆడుకోవాలనిపించిందే నీకు, నా చెల్లి నీకేం అన్యాయం చేసింది అంటూ ఇంకా గట్టిగా గొంతు పట్టుకుని అరుస్తాడు. ధృతికి ఊపిరాడక అశ్విన్ చేయి పట్టుకుని విడిపించుకోవాలని చూస్తూ మాట్లాడాలని ట్రై చేస్తుంది. అశ్విన్ ధృతిని చూసి కోపంగా, ఏంటి ఇబ్బందిగా ఉందా, ఊపిరి ఆడటం లేదా, ప్రాణం పోతున్నట్టుందా, నువ్వు నీ అన్న చేసింది తెలిసాక నాకు ఇంతకంటే నరకంగా ఉంది అంటూ విసురుగా వెనక్కి తోసేస్తాడు. ధృతి గొంతు మీద చేసుకుని బలంగా ఊపిరి తీసుకుంటూ దగ్గుతూ అశ్విన్ని చూస్తుంది. కొంచెం తేరుకున్నాక అశ్విన్ గారు అని భయంగా పిలుస్తుంది. అశ్విన్ ఫోన్ తీసి దివిత్ ఫోటోని ధృతి చూపిస్తూ, వీడేనా నీ అన్నయ్య అని అడుగుతాడు. ధృతి కంగారు పడుతూ అవును అన్నట్లు తలూపుతుంది. మొన్న నైట్ ఫోన్లో మాట్లాడుతుంది వీడితోనేనా అని అడుగుతాడు అశ్విన్ కోపంగా. ధృతి అని ఏమైంది అని నోరు తెరిచేలోపే అశ్విన్ ధృతి చంపపక్కలు కొడతాడు. అశ్విన్ కొట్టిన దెబ్బకి ధృతి కింద పడిపోతుంది. తన పెదవి చిట్లి రక్తం కారుతుంటుంది. అశ్విన్ కింద పడిన ధృతి దగ్గరకు వచ్చి తన జుట్టు పట్టుకుని, ఏం తెలియని అమాయకురాల్లా అశ్విన్ గారు అంటూ నా చుట్టూ తిరిగి చేయాల్సిందంతా చేసి ఇప్పుడు కూడా ఏం యాక్టింగ్ చేస్తున్నావే, నువ్వు నీ అన్న కలిసి నా చెల్లి జీవితం మీద కొట్టారు అని మళ్ళీ ఒకడు కొడతాడు. ధృతి ఏడుస్తూ, మీరేం చెప్తున్నారో నాకు తెలియడం లేదు అంటుంది భయంగా. అశ్విన్ కోపంగా, ఇంకెందుకే యాక్టింగ్, ఏం ప్లాన్ వేసావే నువ్వు, నేను నిన్ను ఏడిపించాను, బాధ పెట్టాను అని నీ అన్నతో కలిసి నా చెల్లి జీవితంతో ఆడుకుంటావా, నీలాంటి దాని మంచి కూడా కోరుకుని నా చెల్లిని బాధపడేలా చేసిన మిమ్మల్ని అస్సలు వదలను అంటూ కోపంగా తన రూమ్లోని లాక్కుని వెళ్తాడు. ధృతి ఏడుస్తూ, అశ్విన్ గారు మీరేం చెప్తున్నారో అర్థం కాలేదండి, మేమైతే ఏం చేయలేదు, మా అన్నయ్య అలాంటి వాడు కాదు, ప్లీజ్ ఒకసారి ఏం జరిగిందో కనుక్కోండి అంటుంది ఏడుస్తూ. అశ్విన్ తన రూమ్ దగ్గరికి వెళ్ళగానే తనని రూమ్లోకి నెట్టి, ఏంటే కనుక్కునేది, నిన్న నువ్వు నీ అన్నతో కంగారుగా మాట్లాడుతున్నప్పుడే నేను కనుక్కోవాల్సింది నువ్వేంటో, నీ ప్లాన్ ఏంటో అని. చాలా పెద్ద తప్పు చేశాను, అందుకే ఈరోజు వాడు నా చెల్లి మెడలో బలవంతంగా తాలికట్టాడు అని చూడు అంటూ వీడియో ప్లే చేసి ధృతికి ఇస్తాడు. ధృతి వీడియో చూస్తుంటే అశ్విన్,
ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నా మీద ఉన్న కోపం పగ అంతా కలిసి నా చెల్లి మీద చూపించావు. నీ అన్నతో కలిసి తన జీవితాన్ని నాశనం అయ్యేలా చేసావు. ఇంకా నన్ను నమ్మమంటావా అని అడుగుతాడు. అయ్యో అశ్విన్ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నేను అన్నయ్యతో మాట్లాడతాను, తను అలాంటి వాడు కాదు అని చెప్తుంటే అశ్విన్ ధృతిని మళ్ళీ ఒకటికి పీకుతాడు. అశ్విన్ ఇంకా కోపంగా ధృతిని దగ్గరకు లాగి భుజాలు గట్టిగా పట్టుకుని, ఇంత జరిగాక నీకు వీడియో చూపించాక కూడా మీరు చేసిన తప్పుని ఒప్పుకోకుండా ఇంకేం చేద్దామని? చూడు, నా చెల్లికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చాడు వాడు. తనకు తెలీదు మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని. నా చెల్లికి క్యారెక్టర్ లేదన్నాడు వాడు. ఇలాంటి మాటలు విని తను ఎంత బాధపడుతుందో నీకేమైనా తెలుస్తుందా అని ధృతి భుజాల్ని గట్టిగా విదిలిస్తూ రూమ్ అంతా దద్దరిల్లేలా అరుస్తాడు. అశ్విన్ ఒక చేత్తో ధృతి భుజాన్ని గట్టిగా పట్టుకుని ఇంకో చేత్తో తన బుగ్గల్ని గట్టిగా నొక్కిపట్టి, నిన్ను బాధ పెట్టింది నేను, టార్చర్ చేసింది నేను, నిన్ను ప్రేమించింది నేను, కానీ శిక్ష ఎందుకే, ఏమీ తెలియని చిన్నుకు వేశావు అని కన్నీళ్లు పెట్టుకుని బాధపడతాడు. ధృతి అశ్విన్ చెంపమే చేయేసి, నిజంగా నాకేం తెలియదు అశ్విన్ గారు, నన్ను నమ్మండి ప్లీజ్ అంటుంది. అశ్విన్ ధృతి చేతిని విసిరికొట్టి, ఒకసారి నమ్మే ఇక్కడి దాకా తెచ్చుకున్నానే, నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసే అవకాశం మీకు ఇచ్చాను అంటాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.